ఎవరితో వెళ్ళావు, ఎవరు కట్టారు, ఎందుకు కట్టించుకున్నావు అని అడుగుతుంది. ఇప్పుడు నేనేం చెప్పాలి? బామ్మ అడుగుతుంది కదా, చెప్పు. నిద్రలో పీడకల్లాంటివి వస్తున్నాయని ఎవరైనా భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి కట్టించుకున్నావా? అదేం లేదు నాన్నమ్మ. కట్టుకుంటే మంచిదని ఎవరో చెప్తే. అందరు చెప్పేవి నమ్మకూడదమ్మా. పిచ్చి పిచ్చివన్నీ కట్టుకుంటే మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. నమ్మకం ఉన్న చోటే మోసం ఉంటుంది. మోసగాళ్లు చెప్పేవి నమ్మితే లేనిపోని అనర్థాలన్నీ జరుగుతాయమ్మా. అప్పుడు మనకి మిగిలేవి కష్టాలు, నష్టాలే. అలాంటివి జరగకుండా ఉండాలంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ముందు దాన్ని తీసి చెప్తున్నాను కదమ్మా, తీసేయమ్మా. బామ్మ చెప్తుంది కదా అత్త, తీసేయత్త. అది మంచిది కదమ్మా, తీసేయ్, త్వరగా తీసేయ్. త్వరగా తీసేయమ్మా. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? ఓయ్ బామ్మ, నువ్వు ఇప్పుడే కదా బయటికెళ్ళావు. బయటికెళ్ళిన దానివి లోపల నుంచి ఎలా వచ్చావు? ఏమిట్రా బయటికెళ్ళడం ఏంటి, లోపలికి రావడం ఏంటి? ఏమిటా పిచ్చి మాటలో? ఏం చేస్తున్నావు భైరవి? నువ్వే కదా చెప్పావు తాయితం తీసేయమని. తీస్తున్నా. ట్విన్స్ సినిమాలో ఒక లటు వెళ్ళంగానే మరొక లిటు వచ్చినట్టు బయటికెళ్ళిన బామ్మ లోపల నుంచి ఎలా వచ్చింది? బామ్మ ఇక్కడ ఉంటే మరి ఆ బయటికెళ్ళిన బామ్మ ఎవరు? ఎందుకే అంత కష్టపడుతున్నావు? తాయిత్ ఎందుకు తీస్తున్నావు? తీసేయమని చెప్పింది నువ్వే. ఎందుకు తీస్తున్నావు అని అడుగుతుంది నువ్వే. నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు పిచ్చంటావేంటే? అసలు నీ చేతికి తాయితున్న సంగతే నాకు తెలీదు. నేనిప్పుడే చూస్తున్నాను. తీసేమని నేనెప్పుడు చెప్పాను నీతో? ఏంటి అలా చూస్తున్నావు? డబుల్ గేమ్ ఆడుతున్నావేంటి? నాకు మంచి జరుగుతుందని ఎవరో కట్టారు అంటే నువ్వే కదా తీసేయమన్నావు. ఎందుకే అంత అబద్ధం ఆడుతున్నావు? నన్ను ఆట పట్టిస్తున్నావా? నరదిష్టి తగలకుండా, ఎలాంటి చెడు జరగకుండా ఉండడానికే ఇలాంటి తాయెత్తులు, రక్షతాళ్లు కడతారు. దేవుళ్ళని దెయ్యాల్ని నమ్మని నువ్వు తాయెత్తు కట్టించుకున్నావంటే మా నమ్మకాల్ని నువ్వు కూడా గౌరవిస్తున్నావన్నమాట. అలాంటిది నేనెందుకు తీసేయమంటేనే పిచ్చిపిల్ల. వాటిని తీయకూడదమ్మా. ఉంచుకో, కట్టుకో. కౌసల్యా, కౌసల్యా. తను చెప్పిన మాట తనకి గుర్తులేదంటే నానమ్మకి మతి మరిపి వచ్చేసిందేమో. బయటికొచ్చిన బామ్మ ఏమైపోయింది? ఎక్కడా కనిపించట్లేదే. అరే
అరే భైరవి, నిధి చేస్తున్న పని మంచిది కాదు. నిధి చిన్న తప్పు చేసినందుకే నిధి నాన్నగారు అందరి ముందు తల వంచుకోవలసి వచ్చింది. నిధి నిప్పుల గుండం మీద నడవలసి వచ్చింది. నిధి కాలికి బొబ్బలు చూసి నిధి వాళ్ళు అందరూ ఎంత బాధపడ్డారో చూసినాయి కదా. నువ్వు చదువుతున్నది బిజినెస్ మేనేజ్మెంట్ కాదు, ఈ పాముల కోర్స్ అన్న విషయం మీది వాళ్ళకి తెలిస్తే ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో ఆలోచించినవా? రాత్రిపూట ఎవరో బయట తిరిగితే నిధి నాన్నగారు వాళ్ళకి 100 కొరడా దెబ్బలు కొట్టిచ్చినాయి. ఇప్పుడు నిధి చదువు విషయంలో నిధి అబద్ధం చెప్పినాయని నిధి నాన్నగారికి తెలిస్తే తెలిసే ఛాన్సే లేదు. నేను చెప్పకుండా మా వాళ్ళెవరికి తెలిసే అవకాశమే లేదు. భైరవి, భైరవి, అరే భైరవి, నిధి నాన్న పిలుస్తున్నాయి. నాకు ఏదో టెన్షన్ గా ఉంది. కృష్ణ, ఏమైంది? ఎందుకు అంత గట్టిగా అరిచావు? ఏమైంది మావయ్య గారు? భైరవి, రా బయటికి, రా బయటికి. అరే చూస్తావేంటి? పో, జల్దీ జాओ. ఏంటి నాన్న? నువ్వేం చదువుతావని చెప్పి అమెరికా వెళ్ళావు? బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతుందని మనందరికీ తెలుసు కదా బావా. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారేంటి? నువ్వు మాకు చెప్పిన చదువేంటి? నువ్వు అక్కడ చదువుతున్న చదువేంటి? చెప్పు. ఇక్కడ చదివితే మాకు నిజం తెలిసిపోతుందని అమెరికా వెళ్ళావన్నమాట. బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్నానని మాకు అబద్ధం చెప్పి అక్కడ పాముల గురించి చదువుతున్నావా? ఏమ్మా భైరవి, నువ్వు అమెరికాలో పాముల గురించి చదువుతున్నావా? పాముల గురించి చదవటం ఏంటి భైరవి? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు తెలివైన దానివని నమ్మాం. నువ్వు మాకు అబద్ధం చెప్పవని నమ్మాం. నిన్ను నమ్మినందుకో మమ్మల్ని అందరినీ మోసం చేస్తావా? నాగదేవతంటే ఏమనుకున్నావు? నాగులు మన ఇంటి ఇలవేలుపు, మన కుల దైవం. భక్తితో పూజించాల్సిన నాగదేవతల గురించి తెలుసుకోవడానికి అమెరికా వెళ్ళావా? నీకెంత ధైర్యం ఉంటే నన్నే మోసం చేస్తావు? నాన్న, మిమ్మల్ని మోసం చేయాలని కాదు నాన్న. నన్ను ప్రాణంగా చూసుకున్న నా అన్నయ్య గురించి తెలుసుకోవడానికి నేను నాగుల గురించి చదువుతున్నాను. చనిపోయిన మీ అన్నయ్యకి నువ్వు నాగుపాముల గురించి చదవటానికి సంబంధం ఏంటి భైరవి? సంబంధం ఉందత్తయ్య. ఏంటా సంబంధం? నాకమ్మ లేదనే లోటు తెలియకుండా చిన్నప్పటి నుంచి అన్నయ్య నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. నాకో తెలిసినప్పటి నుంచి నా అల్లరి, ఆనందాన్ని, అలకని అన్ని అన్నయ్యతోనే పంచుకున్నాను. అమ్మలా నాకు గోరు ముద్దలు తినిపించాడు. నాన్నలా నా చెయ్యి పట్టుకొని నడిపించాడు. నేను అడిగినవన్నీ ఇచ్చేవాడు. నా మొహంలో చిరునవ్వు కనిపించకపోతే తన కళ్ళల్లో కన్నీళ్లు నింపుకునేవాడు. నేను సంతోషంగా ఉంటే ప్రపంచాన్ని జయించినంతగా సంతోషపడిపోయేవాడు.
నేనంత ప్రాణంగా ప్రేమించిన మా అన్నయ్య కనిపించకపోతే చనిపోయాడని మీరందరూ అనుకుంటున్నారు. బతికే ఉన్నాడని నేనంటున్నాను. ఉన్నాడో లేదో అన్నది తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. నాగ పౌర్ణమి రోజు బయటికి వెళ్ళిన వాడు అదృశ్యమైపోయాడని మీరే చెప్పారు. ఆ రోజు ఎందుకు బయటికి వెళ్ళకూడదు? వెళ్తే ఏమవుతుంది? అవన్నీ తెలియాలంటే నాగ పౌర్ణమికున్న మహిమేంటో తెలియాలి. నాగ పౌర్ణమి గురించి నేను తెలుసుకోవాలంటే నాగులకు సంబంధించిన చరిత్ర తెలుసుకోవాలి. అందుకే నేను నాగుపాములకు సంబంధించిన సబ్జెక్ట్ తీసుకున్నాను. తప్ప ఆ రోజు వెళ్ళిన వాడు తిరిగి రాలేదు కాబట్టి చనిపోయాడని మీరందరూ మా అన్నయ్య ఫోటోకి దండ వేసి మా అన్నయ్య గురించి మర్చిపోయారు. నేను మీ అందరిలాగా మా అన్నయ్యని మర్చిపోను. వెళ్ళిన వాడు ఏమయ్యాడు? ఏం జరుగుంటుంది? ఎందుకు తిరిగి రాలేదు? ఎలా అదృశ్యమయ్యాడు? రాకపోవడానికి కనిపించకపోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ నాకు తెలియాలి. నువ్వు చేసిన మోసానికి తల్లి లేని పిల్లవని వదిలేస్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు చేసిన నిర్వాకం చాలు. ఇక మీదట నువ్వు అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదు. చదవనవసరం లేదు. కాదు నాన్న. నేను మరోసారి మోసపోకూడదు అంటే నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించడం ఒక్కటే మార్గం. నాకు పెళ్ళేంటి? నేనప్పుడే నువ్వు చెప్పేది వినే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. నేను చెప్పేది వినడం ఒక్కటే నువ్వు చెయ్యాల్సిన పని. అర్థమైందా? నాన్న. అమ్మా, రేపు సిద్ధాంతి గారిని కలిసి ఏవైనా మంచి సంబంధాలుంటే చూడమని చెప్పు. అలాగే. వీరభద్రం, చెప్పు బావా. పెళ్లిళ్ల పేరయ్య దగ్గరికి వెళ్ళి మన తాహతకు సరిపడా మంచి సంబంధాలేమైనా ఉన్నాయేమో కనుక్కో. అలాగే బావా, వెళ్ళి అడుగుతాను. తన దగ్గరున్నవే కాకుండా ఇంకా ఏమైనా కొత్త సంబంధాలున్నా కూడా చూడమని చెప్పు. అన్నయ్య, సంబంధాలు అంటున్నావు కాబట్టి పెళ్లి గురించి ఒక్కసారి ఆలోచించన్నయ్యా. సంబంధాలు చూసేది పెళ్లి చేయడం కోసమే కదా అన్నయ్య. నేను ఆలోచించమనేది భైరవిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయటం గురించి అన్నయ్య. అన్నయ్య, ఇదిగో నా కొడుకు నీ కళ్ళ ముందు పెరిగాడు. వీడెలాంటివాడో మీకు బాగా తెలుసు. భైరవిని చాలా బాగా చూసుకుంటాడు. నీ కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవడానికి ఇదిగో మేమందరం ఉన్నాం. నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే మనమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది కదా. ఎలాంటి వాడు వస్తాడో, ఎలాంటి అత్తమామలు దొరుకుతారో అన్న బెంగా భయం ఉండదు కదన్నయ్యా. దాహతకు మించిన కోరికలు కోరవద్దని నీకింతకు ముందే చాలాసార్లు చెప్పాను. గుర్తులేక అడుగుతున్నావా? కావాలనే మళ్ళీ అడుగుతున్నావా? అన్నతమ్ముల్ని అడగడానికి నీ చెల్లెలిగా నాకు హక్కుందనే అడుగుతున్నానన్నయ్య. నీ కూతుర్ని చెల్లెలి కొడుక్కి ఇవ్వటానికి తాహతతో పనే ఉంది. నా కొడుకు నీకు సొంత మేనల్లుడు అన్న సంగతి నువ్వే మర్చిపోతున్నావన్నయ్యా. ఏడాదికోసారి వచ్చి వెళ్ళిపోవడానికి పెళ్ళనేది పండగ కాదు, జీవితం. జీవితాన్ని పంచుకోవడానికి బంధుత్వాల కంటే అర్హతలు, యోగ్యతలే ముఖ్యం. నీ కొడుకేముందని నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమనడానికి? నా కొడుకు ఇప్పుడేం లేకపోవచ్చు,
కానీ నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే అల్లుడుగా నీ ఆస్తి మొత్తానికి వారసుడవుతాడుగా. అప్పుడు వాడు కష్టపడాల్సిన అవసరం ఏముంటుంది? దర్జాగా కాలు మీద కాలేసుకొని ఉండొచ్చు. అంటే నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమంటున్నది నా ఆస్తి కోసం అన్నమాట. అంటే అన్నా చెల్లెళ్ళం అనుబంధాలున్నప్పుడు ఆస్తుల గురించి మాట్లాడుకుంటే తప్పే ఉందన్నయ్య. రేపు బయట సంబంధం మాట్లాడుకున్నా వాడికైనా కట్నాలు, కానుకలు, లాంఛనాలు, బంగారాలు, పొలము పుట్ర అన్ని ఇస్తావు కదా. ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చే బదులు నా కొడుక్కి ఇవ్వచ్చు కదా అంటున్నాను. తప్ప అంటే అన్నానంటారు గాని సొంత చెల్లెల గురించి ఆలోచించలేని వాడివి ఊరు పెద్దగా ఊరోళ్ళ గురించి ఏం ఆలోచించగలవు? ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగరడం అంటే ఇదే. మరి నీకు నిజంగా ఏం మాట్లాడుతున్నావే? బావా, మీ చెల్లెలి మీద చేయి చేసుకోవడం తప్పే. క్షమించు బావా. దేవుడు లాంటి మా బావని నువ్వే కాదు ఎవడు ఒక్క మాట అన్నా తట్టుకోలేదు. అందుకే కొట్టాను బావా, నన్ను క్షమించు. పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ఇలా ఒడ్డు పొడుగు ఉంటే సరిపోదే. బావ చెప్పిన లక్షణాలన్నీ ఉండాలి. ఇలాంటి రాకుమారికి ఇలాంటి దద్దమ్మనిచ్చి పెళ్లి చేయమని అడగడానికి నీకు అసలు బుద్ధుందా? బావా, రేపు నేనే లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఆ సంబంధాలు అవి చూడమని చెప్తాను. ఇంకా సిగ్గు లేకుండా అలా చూస్తావే? లోపలికి పద. పదమంటున్నానా? నీకు మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాలా? పద. వస్తున్నా నాన్న. అమ్మా, నొప్పిగా ఉందా? ఏంట్రా నాన్న, ఏంటి అమ్మనలా కొట్టేశావు? ఆయన పుత్రరత్నం కొట్టక ముద్దెట్టి సంకరెట్టుకోమంటావా? ఏమే, నిన్ను నేను చెంప మీద కొట్టలేదనుకో, అక్కడ మీ అన్నయ్య నిన్ను నన్ను చెప్పు తీసుకొని కొట్టేవాడు. మా అన్నయ్య నన్నెందుకు కొడతాడు? ఎందుకు కొడతాడు చెప్తా. దమ్మిడి ఆదాయం లేకుండా, పైసా పని లేకుండా నువ్వు, నేను, మన పుత్రరత్నం ముగ్గురు 3 పూట్ల దొన్నపోతుల్లాగా తిని ఈ ఇంట్లో పడున్నాం. ఇప్పుడు మీ కూతుర్ని కూడా మా కొడుక్కిచ్చి పెళ్లి చేయండి, ఈ ఆస్తి అంతా కూడా మేమే అనుభవిస్తామంటే మెడబెట్టి బయటికి గెట్టుతాడు. మీ అన్నయ్య అలా చేయకూడదని నీ నోటికి అడ్డుకట్ట వేయాలని నా చేతి కొంచెం పని చెప్పానంతే. అరే అర్థం చేసుకోమ్మా. అరే అరే నవ్వు నవ్వు థ్యాంక్ సచిన్. నాన్న చెప్పింది కరెక్టే అమ్మా. వీడెందుకు చేశాడు? హలో హలో, ఏమండి గుర్తుపట్టారా? నేనండి, నాగార్జున. ఏంటి? ఏం లేదండి, ఊరికే ఫోన్ చేశాను. ఎలా ఉన్నారు? ఊరికే చేశాడంట, టైంపాస్ కోసం చేశాడనమాట. భైరవి గారు, మీకు విషయం చెప్పాలి. ఏంటి? మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు మీరే గుర్తొస్తున్నారు. మీరు నమ్మరు కానీ నేను మిమ్మల్ని చూడకముందే చాలాసార్లు మిమ్మల్ని కల్లో చూశానండి. వీడు స్టోరీలో బాగా అల్లేస్తున్నాడు. చాలాసార్లు మిమ్మల్ని కల్లో చూసినా కూడా మీరు ఎవరూ గుర్తుపట్టలేకపోయాను. రెగ్యులర్గా నాకు వచ్చే కళల్లో చూసింది మిమ్మల్నేనని నిన్నే నాకు తెలిసింది. స్పాన్ ఎక్కువగా ఉంటుందని
వీడేకంగా హాలీవుడ్ స్టోరీసే నాకు చెప్పేస్తున్నాడు. ఛే! మీరు రెగ్యులర్గా నాకొచ్చే కళల్లో కనిపిస్తున్నారంటే మీకొచ్చే డ్రీమ్స్లో నేను కూడా మీకు కనిపించే ఉండాలి. ఇప్పుడు అర్జెంటుగా ఫుల్ స్టాప్ పెట్టకపోతే వీడు పార్ట్ 2, పార్ట్ 3 సిరీస్ కూడా చెప్పేసేలా ఉన్నాడు. ఛే! మీకు కూడా నేను కల్లో కనిపించానండి. చెప్పండి, నేను మీ కల్లోకొచ్చానా? హలో, నీ గురించి కలలు కంటూ కూర్చోవడానికి నువ్వేమన్నా మిస్టర్ ఇండియా అనుకుంటున్నావా? చెప్పండి, నేను మీ కల్లోకొచ్చానా? అమ్మాయిల్ని ట్రాక్ లో పెట్టాలనుకునే నీలాంటి వాళ్ళని కళ్ళతో చూడటమే చిరాకు, ఇంకా కలలు కనడం ఒకటి. ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం.